హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో అయితే మనం M1 గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, చాలా మంది మ్యాథ్స్ అంటే టఫ్గా ఫీల్ అవుతుంటారు కదా. సో ఈజీగా ప్రిపేర్ అయ్యి మనం మ్యాథ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా, ఎవరైనా సరే సప్లీ ఉన్నా ఈసారి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఓకేనా, నేను చెప్పినట్లో ఫాలో అవ్వండి. లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ చూద్దాం. ఓకేనా, మామూలుగా చూస్తేనేమో పార్ట్స్గా ఆల్జీబ్రా ఒక సెషన్, ట్రిగ్నామెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఇంత ఉంది. మీరు ఇవన్నీ చూసి ఇంత పెద్దగా ఉంది కదా, మేము ఏం చదవాలి, మాకు ముందునే మ్యాథ్స్ రాదు, మీరు ఎన్ని చెప్పారనుకోండి మేము వీడియో కూడా చూడమనుకోద్దండి. సో ఎన్ని చదవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకి ఏం కావాలి, జస్ట్ క్లియర్ అవ్వడం కావాలి, అవునా కదా. సో అలా చేయాలంటే ఏమేమి చదవాలి అది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒకసారి వెయిటేజ్ చూద్దాం. ఓవరాల్గా ఇక్కడ మామూలుగా ఆల్జీబ్రాలో ఎంత ఉంది, 6 మార్క్స్. 6 ఇది మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ 11 మార్క్స్. అవునా, 11 6 ఎంత, ఫస్ట్ ఓన్లీ ఆల్జీబ్రా పార్ట్ ఒక్కటే ప్రిపేర్ అవుతే 17 మార్క్స్ వస్తుంది. అవునా, కొంతమందికి ట్రిగ్నామెట్రీ ఈజీగా ఉంటుంది, ఇంకొంతమందికి కష్టంగా ఉంటుంది. సో అది వదిలేసేయండి. మేము ప్రిపేర్ అవ్వగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అండ్ తర్వాత ఏంటి అంటే దీంట్లో కూడా కొన్ని ఈజీ టాపిక్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కానీ, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ ఈజీగానే ఉంటాయి. లేదు మాకు అదైనా కష్టమే అంటే ఓకే, లీవ్ ఇట్, నో ఇష్యూ. ఇక్కడ ఉంది కదా కోఆర్డినేట్ జియోమెట్రీ, ఇవి చాలా చాలా సింపుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. స్ట్రైట్ లైన్స్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఉంది కదా మ్యాక్సిమం మినిమం ఎర్రర్స్, ఇదంతా అవసరం లేదు. సో ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ కానీ అన్ని అటెంప్ట్ చేయాలంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్ ఒక్కటే నేర్చుకున్నారనుకోండి, ఎస్ఎస్లో ఏం మార్క్స్ పోవు, అండ్ తర్వాత షార్ట్స్లో కూడా ఏం కావు. అది ఎలానో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇటువరకు క్లారిటీ వచ్చింది కదా. ఆల్జీబ్రాలో మాత్రం మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ చేయకండి. ఓకేనా, మహా అంటే 2 మెథడ్స్ ఉంటాయి, క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అని. ఆ 2 నేర్చుకున్నారనుకోండి ఈజీగా 11 మార్క్స్ అనేది వస్తుంది. అది 8 మార్క్స్ కదా, దానికి రిలేటెడ్ ఒక షార్ట్ ఉంటుంది, డెట్ కనుక్కోవడం కానీ, అలా ఇన్వర్స్ కనుక్కోవడం, మ్యాట్రిక్స్ సాల్వ్ చేయడం, అలా ఉంటుంది అంతే, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇంకా పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే వెరీ వెరీ ఈజీ, 3 మార్క్స్ ఈజీగానే వస్తాయి, ఓన్లీ షార్ట్. అది కూడా చాలా ఈజీగానే ఉంటాయి పార్షియల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ కూడా అంతే ఈజీగానే ఉంటాయి. దీంట్లో తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది కదా, ఈజీగా వస్తాయి. ఎన్ని మార్క్స్, 3 మార్క్స్ ఖచ్చితంగా వచ్చేది. ఓకేనా, అండ్ తర్వాత ఇంకా దీంట్లో ఈజీగా ఏముంటాయి అంటే ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ కూడా పర్లేదు, అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో స్ట్రైట్ లైన్స్ ఈజీ, సర్కిల్స్ ఓకే, అండ్ తర్వాత కోనిక్ సెక్షన్స్ కూడా ఓకేనమాట. నెక్స్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీ అయిపోయింది. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ డిఫరెన్షియేషన్ ఈజీగా ఉంటుంది. మీరు ఇప్పుడు డిఫరెన్షియేషన్ బాగా నేర్చుకుంటే ఫర్దర్గా కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే క్వశ్చన్స్ చూద్దాము ఎలా వచ్చినాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. ఓకేనా, ఇది చూడండి ఇక్కడ. ఓకేనా, 1 or 2 కదా సబ్జెక్ట్ కోడ్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ది ఏంటి, లిమిట్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ ఉంది కదా, దాంట్లో నుంచి 3 మార్క్స్ క్వశ్చన్. రేంజ్ కనుక్కోవాలి. ఓకేనా, ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈజీగా వస్తుంది అన్నాను కదా. ఫస్ట్ షార్ట్ ఏమో ఫస్ట్ లెసన్ నుంచి, సెకండ్ ఏమో సెకండ్ లెసన్ పార్షియల్ ఫ్రాక్షన్స్, థర్డ్ ఏమో మ్యాట్రిక్స్, ఇంకా రిమంత్ ట్రిగ్నామెట్రీ పార్ట్ ఉంది కదా, అవి 2. నెక్స్ట్ మాడ్యులస్ కాంప్లెక్స్ కనుక్కోవడం, అది ఒకటి. నెక్స్ట్ డిస్టెన్స్, స్ట్రైట్ లైన్స్, లిమిట్స్, లాస్ట్ డిఫరెన్షియేషన్. షార్ట్స్ కూడా ఈజీగానే ఉంటాయి, ఏమంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఫర్దర్గా షార్ట్స్ కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. ఓకేనా, మీకు కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను. ఓకేనా, ఇప్పుడు షార్ట్స్ క్లియరా, ఏమని చెప్పండి. ఒకటైతే దీంట్లో నుంచి వస్తుంది, ఏది ఫస్ట్ ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ లెసన్ పార్షియల్ ఫ్రాక్షన్స్, థర్డ్ వచ్చేసి మ్యాట్రిక్స్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ట్రిగ్నామెట్రీ, సిక్స్త్ కాంప్లెక్స్ నెంబర్స్, సెవెంత్ స్ట్రైట్ లైన్స్, ఎయిత్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియేషన్, లాస్ట్ 2. ఓకేనా, అండ్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ లెసన్లో మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇన్వర్స్ ఒకటి, క్రామర్స్ రూల్ ఒకటి అని చెప్పాను. అన్నిట్లో ఏదైనా సరే ఒకటి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, అదే వస్తుంది, ఇంక వేరే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు. కింద 12th AB ఉంది కదా, అవి చాయిసెస్ అనమాట. ట్రిగ్నామెట్రీలోనే
మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్స్ అట్లా 2 ఉన్నాయి. మనం స్టార్టింగ్‌లో డిస్కస్ చేసుకున్నాం కదా! సో, మీరు కిందది చాలా ఈజీగా ఉంటుంది బి. సో, అందరూ అది ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ పైన ట్రిగ్నోమెట్రీలో. మోస్ట్‌లీ ఈజీగానే ఉంది బి చూడండి. నెక్స్ట్ తర్వాత మనం సర్కిల్స్ నేర్చుకుంటాం కాబట్టి నో ఇష్యూస్. 14థ్‌లో ఏ, 15థ్‌లో బి ఈజీగా ఉంటుంది. బట్ ఇది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలంటే అది మీ ఇష్టం. మీరు వీటికే 4 అటెంప్ట్ చేస్తారు. అవునా కదా! సో, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 8 32. ఇక్కడ 32 మార్క్స్ వస్తాయి. మీకు ఆల్రెడీ ఎంత కాదనుకున్నా ఇది షార్ట్స్ 30 కదా! ఒక 30లో ఒక 20 వచ్చినా 50. ఓకే. అండ్ తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి చూద్దాం. మనం చూసిన క్వశ్చన్ పేపర్లో అయితే మ్యాక్సిమం మినిమం నుంచి వచ్చింది 10 మార్క్స్ క్వశ్చన్. సో, ఒక్కోసారి ఒకదాని నుంచి వస్తుంది. మనం దీంట్లో వస్తుందని గ్యారెంటీ చెప్పలేం. సో, మోస్ట్లీ షార్ట్స్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. 30 మార్క్స్ ఈజీగా వస్తాయి. అండ్ తర్వాత ఇప్పుడు 8 మార్క్స్ చెప్పాను కదా! 8 మార్క్స్లో 4 రాసినా చాలు, ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనా? మీకు ఏం రాకపోతే జస్ట్ ఫార్ములాస్ రాసి గివెన్ డేటా రాసి లాస్ట్లో మీకు ఆన్సర్ ఏదైతే వచ్చినా అది హైలైట్ చేయండి. ఓకేనా? ఇది అండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా కింద డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.